అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయట. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ నేరుగా కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారిందట. అంతేకాదు, తప్పు చేసిన ఎమ్మెల్యేలను వదలొద్దని ఎస్పీలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరటం రాజకీయంగా దుమారం రేపుతోందట. ఇంతకీ పవన్ కళ్యాణ్ నేరుగా కేబినెట్ సమావేశంలోనే ఎమ్మెల్యేల అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణముందా? కూటమిలోని ఎమ్మెల్యేల పనితీరుపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత ఎమ్మెల్యేల తీరుపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయనే చర్చ నడుస్తోందట. అవినీతి, సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తున్నారనే ఆరోపణలతో విపక్షం దుమ్మెత్తిపోస్తోన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నేతల సమావేశంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార తీరు కారణంగా పార్టీకి, కూటమికి ఇబ్బంది కలిగేలా ఉందని పదే పదే చంద్రబాబు మందలిస్తున్నారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాలని, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అదే సమయంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు రెవెన్యూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని, పంచాయతీలు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అంతమంది మంత్రుల మధ్యలో కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల గురించి ఆ విధంగా మాట్లాడటం పైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయట. కూటమిలో ఏవైనా సమస్యలున్నా, ఎమ్మెల్యేలతో ఇబ్బందులున్నా పార్టీ అధినేతలిద్దరూ కూర్చున్న సమయంలో చెప్పాల్సిన విషయాలను కేబినెట్ వేదికగా చెప్పటం సరైన విధానం కాదనే వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఆరోపించటం, అందులోనూ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారట. అయితే కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా అని అనుమానాన్ని కూడా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేల పేరు ప్రస్తావించకుండా, పార్టీ పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ మాట్లాడటంపై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ జరగటంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎప్పుడు బహిరంగ వేదికలపైన, అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలు కూర్చున్న సందర్భంలో జనసేన పార్టీ గురించో, బీజేపీ గురించో మాట్లాడలేదని, కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం సరైన విధానం కాదనే అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తాయా, లేక మిగతా పార్టీల ఎమ్మెల్యేలకు వర్తిస్తాయా అనే దానిపైన కూడా పవన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ పార్టీల వారీగా ఎవరికి వారు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు విడిగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. పార్టీ నిర్మాణం వంటి వాటి మీద ఎవరికి వారు ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రభుత్వ పరంగా 3 పార్టీలు కలిసినప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమన్న అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. కేబినెట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత జరుగుతున్న చర్చ టీడీపీని ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత మొదటి 6 నెలలు పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ తరువాతి నుండి జరుగుతోన్న కేబినెట్ సమావేశంలో ఏదో ఒక అంశాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారని టాకుందట. 2 నెలల ముందు లులు మాల్ వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. ప్రతి కేబినెట్ లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ఏవైనా అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతున్నారని, ఇష్యూల వారీగా స్పందిస్తున్నారని మంత్రులు సైతం చెప్పుకుంటున్నారు. కేబినెట్ సమావేశాల్లో ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడరని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉంటారని టాక్ నడుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యేల తీరుపైన, ఎమ్మెల్యేల అవినీతి గురించి నేరుగా కేబినెట్ లో ప్రస్తావించడం వెనుక పవన్ కు రాజకీయ కోణం ఏవైనా ఉందా అని కొంతమంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేల మీద వస్తున్న అవినీతి ఆరోపణల మరకలు జనసేన పార్టీకి అంటకూడదనే భావనలోనే పవన్ ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు మాట్లాడటానికి అవకాశం లేకుండా తమ మీద నిందలు వేయకుండా ఉండడానికి పవన్ ఇప్పటి నుండే జాగ్రత్త పడుతున్నారా అనే భావన కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించడం, కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన విషయంలో జరుగుతోన్న ప్రచారానికి చెక్ పెట్టడానికి చూస్తున్నారేమో అన్న అభిప్రాయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటూనే భవిష్యత్తులో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు ఎలాంటి మరకలు అంటకుండా ప్రయత్నాలు చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ. ఏది ఏమైనప్పటికీ కూటమిలో పవన్ వైఖరి కొంత భిన్నంగా ఉందని కేబినెట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తోన్న అంశాలు, విషయాలను గమనిస్తే రాజకీయంగా చాలా లోతుగా పవన్ కళ్యాణ్ ఆలోచించి ముందుకు వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.